సో మొత్తానికి ఇండియాతో అంటే ఇండియా ఎలా ఎదిగింది అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఆ రేంజ్లో ఉంది అని ఈ యుద్ధం ద్వారా చూపించారు అయితే మొత్తం ప్రపంచానికి. చూపించాం. ఇండియా అనేది ఇవాళ ఈ ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది అనేది ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. ఇప్పుడు అట్లాగే ఇవాళ మనం ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే 5వ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం ఇవాళ, బ్రిటన్ వీటిలన్నింటినీ దాటి. అదే జిఎస్టీ పరంగా వాటిలో అయితే 3వ స్థానంలో ఉన్నాం. త్వరలో ఏది ఒక రెండు సంవత్సరాల దాంట్లో మనది కూడా 3వ ఆర్థిక వ్యవస్థ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ప్రపంచంలో. అంటే సూపర్ పవర్గా ఎదుగుతున్నాం కదా. అవును. సో మొత్తానికి ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. యుద్ధం మంచి పరిణామం, యుద్ధం అని కాదు, మన ఆర్మీ ఈ యుద్ధం ద్వారా మన భారతదేశానికి తీసుకొచ్చిన గౌరవం ఉంది కదా. అవును, గౌరవం భారతదేశం చూసి వీళ్ళతో పెట్టుకుంటే మనం ఇదేమి మామూలు దేశం కాదు, బేలగా లేదు, బలంగా ఉంది. భారతదేశంతో పెట్టుకుంటే వాళ్ళు బుద్ధి చెబుతారు. ఆ చెప్పేది కూడా మళ్ళీ చాలా కాలం, ఒక శతాబ్ద కాలం గుర్తుండే విధంగా చెబుతారనేది చూపించాం. అవును.